అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే దిశలో తదుపరి విచారణ జరిపే దిశలో ఇందాక మీరు చెప్పారు సత్యప్రసాద్ కానీ లేకుంటే వాసుదేవరెడ్డి కానీ వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారినారు కాబట్టి ఈ మాత్రమైనా కేసు సిట్టు ముందుకు విచారణకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళు ముందుగానే ఈ యొక్క మద్యం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మటుమాయం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేశారు. చివరికి అప్రూవర్గా మారినటువంటి వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇచ్చిన కొంత సమాచారం ప్రాతిపదిక విచారణ ప్రారంభిస్తే ఇందే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ రోజున ఇక్కడ దాకా వచ్చింది. రిట్రైవ్ చేశారు. సెల్ ఫోన్లో తొలగించిన వాటిని కూడా తిరిగి తెచ్చారు. అనేక సాక్ష్యాలు తెచ్చారు. అనేక సొమ్ముని సీజ్ చేశారు. ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. ఇన్ని చేసినప్పటికి కూడా వీళ్ళు శక్తివంతులు, ప్రభావితమైన వ్యక్తులు డెఫినెట్గా వివిధ రూపాలలో సాక్షులను కానీ ఆధారాలను కానీ ప్రభావితం చేసే ప్రమాదం ఉందనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం. అంత ప్రభావితమైన ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా చేస్తారు. అంటే సార్ అసలు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసులో చాలా స్టెప్స్ ముందుకు వెళ్తాయి, అరెస్టు త్వరలోనే ఉండే అవకాశం ఉంది అని చెప్పి అందరూ భావించారు. కానీ ఎంటర్ అయిన తర్వాత కొంచెం స్లోగా నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిట్ అధికారులు విచారణ చాలా వేగవంతంగా చేశారు. ఈడీ ఎంటర్ తర్వాత కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ మొదట కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించింది. తర్వాత చాలా కాలం గ్యాప్ ఉంది కాబట్టి ఈడీ స్తబ్దతలో ఉన్నదని చెప్పేసి మనం అందరం భావించాం. తర్వాత బీజేపీ అధ్యక్షుడు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను బహిరంగంగా విమర్శించిన తర్వాత ఒక 4 రోజులకి ఈడీ క్రియాశీలకంగా పనిచేయడానికి వచ్చింది. అవును. ఆ 4 రోజులు దాడులు చేసింది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చింది, టెక్నికల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్ళా ఎందుకో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి సామెతలాగా మళ్ళా ఈడీ స్తబ్దతలో పడిపోయింది.